నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 9.74 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న సీఎం చంద్రబాబు. 2 ఏళ్లలో 1.49 లక్షల కోట్ల సంక్షేమం, 30,607 ఉద్యోగాలు అందించామని వెల్లడి. వైసీపీలో చేరిన రేపల్లె నియోజకవర్గ టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు. గూడపాటిని పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్న జగన్. పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని, అన్యాయాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఫైర్. విశాఖలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞా ఉద్యమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. వ్యసన రహిత భారత్ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనను విధ్వంసంగా అభివర్ణిస్తూ తమ ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నది పునర్నిర్మాణమని స్పష్టం చేశారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని, సంస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లలో చేపట్టిన దిద్దుబాటు చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను ఆయన సమగ్రంగా వివరించారు. ఎవరు ఊహించినటువంటి విజయం, దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలామంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక విప్లవాలు, చాలా విప్లవాలు చూసాం. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది ఒక విప్లవం. పార్టీ లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచి మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి కారణం కూడా మేము ఆ రోజు 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈరోజు ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రకటించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నా ప్రజెంటేషన్ మొత్తం ఓవరాల్గా ఫైనాన్స్ మొత్తం మా వాళ్ళు ఒక 6-7 ప్రజెంటేషన్లు ఇప్పటికే ఇచ్చారు, ప్రజలకు చెప్పారు. ఎనర్జీ కానీ, అమరావతి కానీ, ఇరిగేషన్ కానీ అన్ని విషయాలు చెప్పారు. ఇది కాంప్రహెన్సివ్గా అన్నీ కలిపి ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేశాం, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనే విషయాలు ఎక్కువగా నేను డీల్ చేస్తున్నాను. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ బ్రాడ్గా నేను చెప్పింది మీకు ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014.
ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్ వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం. పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు. 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళీ అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పడంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేపల్లకు చెందిన టీడీపీ నేత గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గూడపాటికి వైసీపీ కండువా కప్పి జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గూడపాటి శ్రీనివాసరావును వైసీపీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రేపల్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలందరూ కలిసికట్టుగా శ్రమించాలని పిలుపునిచ్చారు. సహచరులందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారో మీ అందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి అందరినీ కూడా సాధారణంగా కూడా ఆహ్వానిస్తా ఉన్నాను. విజయసేన కూడా అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంటే మీరందరూ రావడం మోహన్ను తమ్ముడుగానే భావించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని కూడా సవినయంగా కూడా అందరితో కూడా మరొకసారి గట్టిగా కూడా రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. జిఎస్ఎన్ రాకతో రేపల్లెలో మరి ముఖ్యంగా టౌన్లో పార్టీ మరింతగా కూడా బలపడుతుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాను. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు రిజైన్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు అద్దింట్లో నుంచి సొంత ఇంట్లో వచ్చినంత ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఎక్కడైతే మనిషి ఆత్మగౌరవం దెబ్బతింటుందో అధికారాన్ని కూడా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉన్నా అధికారాన్ని త్యజించి అధికారం ముఖ్యం కాదు, మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యమనే ఉద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం మీద ప్రేమతో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అక్కడ జరుగుతున్న అరాచకాలు చూడలేక ఆత్మాభిమానం చంపుకోలేక ఎక్కడైతే మనం ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. 12 సంవత్సరాలు. అంటే వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ కాదు అని చెప్పడమే నా తప్పేమో నాకు తెలియదు. ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కాదు. మనం ప్రజలతో ఎప్పుడు కలిసి ఉండాలి, ప్రజలకి ఇబ్బంది కలిగే పనులు చేయకూడదు అని చెప్పి అంటే వాయిస్ రేజ్ చేయటమే వాళ్ళకి ఇబ్బంది కలిగిందేమో అనుకుంటున్నాను నేను. చాలా మంది అలాగే ఉన్నారు. కాకపోతే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరో కూడా ఈ రోజున అంత తొందరగా బయటకు రాలేక అలాగే సర్దుకుని ఉంటా ఉన్నారు. రాబో రోజుల్లో వలసలు విపరీతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే ఒక బాధ్యత అప్పచెప్పారు. మోహన్ని గెలిపించే
బాధ్యత మీరు తీసుకోండి, మీ భవిష్యత్తు రాజకీయం అనేది నేను చూసుకుంటానని ఒక మాట ఇచ్చారు. అంత తప్ప నీకు వేరే కండిషన్స్ ఏం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏ బాధ్యత అయితే అప్పచెప్తారో ఆ బాధ్యతని మనస్ఫూర్తిగా నా శక్తి మేరకు నిర్వర్తిస్తానని తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే అగ్రశ్రేణి నాయకత్వం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీలో చేరారు. అటు బొత్స సత్యనారాయణ గారిని, పేరు నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, లేదా గుడివాడ అమర్నాథ్ గారండి, కన్నబాబు గారండి, ముఖ్యంగా చెప్పుకోదగ్గ నాయకత్వం అంతా కూడా వైసీపీ పార్టీలోనే ఉన్నారు. అలాగే ఎక్కడ ఏ పార్టీలకు సంబంధం లేకుండా కాపులకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఈ ఉన్న నాయకులు మేమున్నామని చెప్పి ఎప్పుడూ కూడా కాపు సమాజానికి అండదండలు అందిస్తా ఉన్నారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా. అక్కడ కాపుల పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ ఒకడు ఉన్నాడు, ఇంకా మనకి ఏ కాపుతో పని లేదన్న ఒక భావంతో అక్కడ ఉంది. నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వంలో కాపులు పడుతున్న ఇబ్బందులు ఇన్ని కావు. రేపల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా పనిచేసి ఎన్నో పదవులను తీసుకుని ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో గూడపాటి శ్రీనివాస్ గారు, జిఎస్ గారు ఈరోజు మన పార్టీలో చేరడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చేరే ముందు నాకు ఒకటే అన్నారు, ఇక్కడ ఉంటే నేను ఒక నియంత పాలనలో ఉన్నట్టుంది, ఇక్కడి నుంచి బయటకు వస్తే గానీ నేను ఒక స్వేచ్ఛగా ప్రజలకి ఏం కావాలి ఏంటి అనే దాని మీద ఇక్కడ పడుతున్న బాధల గురించి నేను చెప్పడానికి ఉంది. నేను అక్కడ ఉన్నంగా వరకు కూడా ఏమీ మాట్లాడను, ఏదున్నా నేను బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఆ రోజు జిఎస్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కానీ టీడీపీకి కానీ ఒకటే నేను అడుగుతున్నా, మీ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందనే దాని మీద ఈ రోజున రేపల్ల నియోజకవర్గమే ఒక నిదర్శనం. ఎందుకనంటే ఇది ఆరంభం మాత్రమే, ముగింపు అనేది ఏ విధంగా ఉంటుందనేది ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ త్వరలో చూడబోతున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో విద్యార్థి యువజన విభాగాల రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ పాల్గొన్నారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో పాటు నిరుద్యోగ భృతి కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డిఎస్సీ బాధితులకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని నెల 10వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించినట్టు ప్రకటించారు. ఎవరో ఒక పరికరాలు నేను బయటికి వేరే సబ్జెక్ట్ మాట్లాడేశారు. మళ్ళీ మా మీద మేమేం మాట్లాడుతున్నామో దానికి సమాధానం చెప్పడం, వాడు ఏదో ఒకటి నోటికి వచ్చి మాట్లాడేసి పోతా ఉంటాడు. అంటే దొంగ తిరుగుడు ఎన్ని రోజులు మీరు చేయగలుగుతారు? ఇది ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా మీరు ఇలానే ఉంటే, మీ కుమారుణ్ణి ఇలానే చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ పాపాలన్నిటికీ కూడా దగ్గరలో శిక్ష పడే సమయం వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా నిజ నిజాలు తేల్చాలంటే ఫస్ట్ మీ కుమారుడిని రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలితే ఈయన నిజాయితీ పనులంటే ఆయన మంత్రి స్థానంలో మళ్ళీ కూర్చోబెట్టండి. అంతవరకు ఆయన రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగని ఈ రాష్ట్రంలో కూడా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేటటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ పట్టణంలో మన రిలే నిరాహార దీక్షలు ఉన్నాయి. అదేవిధంగా 10వ తేదీ మనం గుండుబాయి నుంచి బజార్ వీధిగా మనం మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గరికి ర్యాలీగా అందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలి. మీరు ఏదైతే ఆ రోజు 2 వీలర్లో కార్లో వస్తే వాళ్ళందరూ కూడా ముందుగా అన్నీ కూడా మార్కెట్ దగ్గర పెట్టి తర్వాత అక్కడి నుంచి వెహికల్లో ఇక్కడికి వచ్చి గుండుబాయి దగ్గర నుంచి మనం ర్యాలీగా వెళ్ళి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.